నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తదేవ లగ్నం సుదృఢం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతేంద్రం స్మరామి శతమానం భవతి ఆయుష్యేంద్రియ భవతి. జై బోల అమర్నాథ్ రెడ్డి సర్కార్కి ముందు ఇచ్చిన ముందు యూరియా రాలే ముందు రెండు యూరియా ఇప్పుడు ఇస్తాను. పేపర్ కొద్దిగా తీస్తే సార్ పేపర్ ఎత్తారు. పెద్ద ఆయన ఎవరు? అన్నతో ఎసరెత్తాలి కదా అయ్యా. वर्षित विनायक स्वामी देवताभ्यो नमः. लक्ष्मी कल्याणमुखेश्वर स्वामी देवताभ्यो नमः. नूतन वाहन देव प्रारंभोत्सव शंकुस्थापन महोत्सव पूजांग यदाशक्तिज्ञानवाहनादि कलश देवता पूजा करिष्ये. ओम शंकाय नमः, एकदंताय नमः, कपिलाय नमः, गजकर्णिकाय नमः, लंबोदराय नमः, विकटाय नमः, विघ्नराजाय नमः, गणाधिपतये नमः, धूमकेतवे नमः, गणाध्यक्षाय नमः, बालचंद्राय नमः, गजाननाय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरे नमः, श्रीकृष्णाय नमः. कल्याणमुखेश्वर स्वामी देवताभ्यो नमः. प्रतिष्ठामास्तं पूजां समर्पयामि. रूपमात्रापयामि. त्र्यंबके देवी नारायणी नमोस्तुते. देवताभ्यो नमः. श्रीयाप्तं पत्रपुष्पाणि समर्पयामि. स्वामी देवताभ्यो नमः. वसिष्ठ स्वामी देवताभ्यो नमः. नारिकेल कदलीफल नैवेद्यं समर्पयामि. मध्ये मध्ये पानीयं समर्पयामि. रक्तप्रक्षालं समर्पयामि. గోవింద గోవింద గోవింద. नारेन्द्रफल नैवेद्यं समर्पयामि. मध्य मध्य पानीं समर्पयामि. रक्तप्रक्षालं समर्पयामि. पादप्रक्षालं समर्पयामि. तदा ब्राह्मणपतिः यजमानः इत्येतो ददात् कल्याणात्मकगात्राय कामित
सर्वदेवतात्मप्रदायिनि श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कोसलेन्द्राय महेगुणात्मने चक्रवर्ति त्रिमूर्जाय सार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय वेदश्याममुक्ते पुंसान्मोहनरूपाय श्लोकाय मङ्गलम् अग्निकल्याणमुखे पुष्पं देवताभ्यो कर्पूर निरांजन दर्शयामि निरांजनानन्तरम् आचमनं समर्पयामि पूजां समर्पयामि मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दनं यत्पूजितं मया देवं परिपूर्णतदस्तु मे अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन अनया पूजादि भगवान् सर्वात्मकः लक्ष्मी कल्याणमुखे पुष्पां తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బీజేపీ నాయకత్వం అమరన్న నాయకత్వం అమరన్న నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోదీ గారి నాయకత్వం జై మాదిగొండ ప్రజలు सावधाने तदेव लग्नं सुदृढं तदेव ताराबलं चन्द्रबलं तदेव लक्ष्मीपतेन्द्रित्वं स्मरामि शतमानं भवति आयुष्येन्द्रिय भवति जय बोला अमरनाथ रेड्डी सरकार के ఇక్కడ 8:15 కావాలన్నా సార్ అది వాళ్ళ వేరే ఆప్షన్ లేదు 3:50 పర్మనెంట్ 3:50 4 కాదు అక్కడ స్కూల్ వదిలేదా మన 600 5 గంటలకి సరిపోతుంది ఇలా శంకరపేట అడిగారు మండే పోతా ఉంటా మండే అన్నారు మండే ఉంటాడు శంకరాయలపేట చెప్పాను సార్ మండే మార్నింగ్ 7 కి చెప్పాను జై అమరన్న జై అమరన్న అమరన్న నాయకత్వం అమరన్న నాయకత్వం మెల్లగా మెల్లగా థ్యాంక్స్ 1 2 3 మీరు వచ్చేయండి కూర్చోండి మా ఊరు బస్ చాలా సంతోషంగా ఉంది ఏమైంది మా ఏడాది వచ్చింది ఏమైంది ఇక్కడ లోపల సచివాలయంలో చేయలేము అంటే బయోమెట్రిక్ అనేది మన దగ్గర కూడా ఉంది సార్ మనకు కూడా ఇచ్చారు కానీ అది తీసుకోండి సర్వర్ ఇష్యూ అదైతే జరుగుతుంది బయోమెట్రిక్ ఆప్షన్
ఒకరికైతే ఆధార్ నెంబర్ ఇష్యూ ఉండే 100 మందికి ఆధార్ మరి మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. 1-2 కేసులు ఫోన్ నెంబర్లు అండి చెప్పి రెక్టిఫై చేయించండి. ఫోన్ నెంబర్ చేయించు కదా. అదే చేయకూడదు పని, చేయలేని పని కాదు కదా. బయోమెట్రిక్ కూడా లేదు. ఇప్పుడు మీరు తీసుకొని వస్తే బయోమెట్రిక్ ఇప్పుడు మీరు బయోమెట్రిక్ కూడా చేయించు కదా. ప్రతి ఆర్ఎస్కి ఇన్ఛార్జ్ ఒక బయోమెట్రిక్ నిన్నంత దొంగలేదు ఫోన్ నెంబర్ లేదు. దాన్ని పెట్టుకొని మన రకాలు చేస్తారు. నాకు అట్లా నాకు అది ముందు ఇచ్చిన ముందు యూరియా రాలే, ముందు నుండి యూరియా ఇప్పుడు ఇస్తాను. అవన్నీ క్లియర్ నేను ఎట్లా చెప్తా బయోమెట్రిక్ నాకు ఇచ్చేది ఏంది ఇచ్చేది నువ్వే అమ్మాయి చెప్పింది. బయోమెట్రిక్ లేదని నువ్వే నాతో చెప్పి ఒకటి పోయింది, ఒకటి నాకేం చెప్తే నాతోనే చెప్పారు. అదమ్మా ఒకటి దొంగలేకపోయినారు, ఒకటి పని చేయలేదు అంతే కదా. లేదు. ఇంకోటి కూడా నా ఈకేవైసీ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఓటీపీ అవును చేసుకోవాలంటే మీరు చెప్పాలి కదా. ఏం పని చేస్తారు, ఏం పని చేస్తున్నారు, సచివాలయంలో ఏం పని చేస్తున్నారు చెప్పాలి కదా. తీసుకురావద్దు ఆయన దయచేసి మనం వచ్చి ఎత్తుకొచ్చి వాళ్ళని నడుపుకొని రాపించుకొని పోవాలంట. ఇదే మనిషి నేను వచ్చాడు వాళ్ళని చెప్పిచ్చి మళ్ళీ నా ఇంటికాడ వచ్చి రాసుకొచ్చినాడు. అందునే బెదిరించి తెప్పించుకొని రాపించుకోవాలి. మీకు టైం లేదు, మీకు టయానికి రాదు, మీ ఇష్టానికి ఆడతాను. 12 వస్తాను, 11 వస్తాను, మీ ఇష్టాన్ని సార్ నేను వచ్చినానేం చెప్పి నేను నాకే ఏం చెప్తున్నా అన్ని చెప్పని ఉద్యోగం ఇచ్చింది మనకి ఎందుకు మనం జీతాలు తీసుకుంటున్నాము. కాదు ఇదే తప్పు. సార్ దగ్గరికి మీరు వెళ్ళకూడదు. ఒకే పంచాయతీ సెక్రటరీ ఇద్దరే పనిచేస్తారు. 5 మంది ఉన్నారు. ఇదే పంచాయతీలో పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారా మీరు స్టాఫ్? ఎన్ని సచివాలయాలమ్మా? 2 సచివాలయాలు. ఎంతమంది మా స్టాఫ్? ఇద్దరు పనిచేసేది 20 మంది పనిచేయలేరా? అన్యాయం కదా ఇది. అందులో పిల్లలకాయలు మీరు పని చేయలేదంటే మీరు ఫోన్లు ఎత్తకుండా, పని చేయకుండా, కరెక్ట్ గా గైడ్ చేయకుండా పోతే ఎట్లా? సార్ వచ్చి ఇక్కడ చూసుకోవాలనా సమస్యలు? మనం చూసుకోవాలా, మనం ఇదే అది. ఇంతమంది వెళ్ళిపోతాం మీరు బండ అనేది ఏం మీరు 12 అంతా బ్రేక్ వేసుకొని రాశారని చెప్పు. ఎవడు బేగా లేకుండా కదా సచివాలయంలో దానికి సమాధానం చెప్పండి. నేను నిరూపిస్తున్నా బేగ వేయకుండా పిల్లలు వచ్చి బేగాలు వేసుకొచ్చింది నేను నిరూపిస్తున్నా. ఇప్పుడు వన్ పిల్ల వాళ్ళ బాలకన్నా రాత్రి 11 గంటలకు వచ్చి బేగం వేసుకొని పోయినామా? 11 గంటలకు రాత్రి పోయిండేది. పొగులు కాదు, నైట్ లో 11కి. ఏంటప్పా ఇది? ఏంది మనం ఎందుకు జీతాలు తీసుకునేది? ఇంకా రేపు అసిస్టెంట్ మొత్తం ఎవడో నెట్ కూర్చుంది అనుకో, ఎవడు మీద వచ్చింది ఈ ఊర్లో మీద వచ్చిందని సీరియస్ గా తీసుకొని కలెక్టర్ ఫోన్ చేస్తా. సీరియస్ గా తీసుకొని చేసి కంట్రోల్ చేయకపోతే చేయండి, లేకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకోండి. టేక్ వాట్ ఎవర్ ద యాక్షన్ ఇస్. చాలా మోసంగా లేదని ఎవరు చెప్పడం లేదు. సమస్య ఏంటంటే రైతులకు ఈ క్రాప్ బుకింగ్ మీరు చేయలేదు, ఓటీపీలు రావడం లేదని 3 రోజులుగా డిలే చేస్తున్నారు. అది నేను అడుగుతా ఉండేది. ఇప్పుడు దానికోసమే కదా కూర్చొని ఉండేది. లేదంటే నేను ఆఫీస్లో కూర్చోన్నాను కదమ్మా. ఇక్కడ రైతులు నా ఎదురుగా ఉన్నారు, మాట్లాడతావు రైతులతో.
ఓటీపీ లేకపోతే బయోమెట్రిక్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇలా బయోమెట్రిక్? ఓటీపీ లేకపోతే బయోమెట్రిక్ పని చేయలేదంట. మా ఏం చేయాలా? మాట్లాడు మా వాళ్ళు మాట్లాడు. నువ్వు అడుగు, ఏం చెప్పు. చెప్పమ్మా, ఇది ఓటీపీ రాదుగా నువ్వు ఆమె చెప్పేది వెళ్ళాడు కొలమాసలపల్లి మా పైన ఉండేది. 1.3 ఎకరా. ఆధార్ నెంబర్ చెప్తే ఓటీపీ వస్తుందా? ఒకటే కొట్టిన ఉండు, అయిపోతుంది. మీరు ఓపిక 2 నిమిషాలు ఒకే నిమిషం. ఒక్కరని కాదు, తెచ్చే నేను లైన్లోనే ఉంటాను 5 నిమిషాలు. ఒక్కరని కాదు, ఒక్కరుగా చాలా మంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది ఉన్నారు. 5691 నోట్ చేసుకున్నావమ్మా? 7695 9436 చెయ్యి, ఈడే ఉంటాడు. పేపర్ కొద్దిగా తీస్తే సార్ పేపర్ ఎత్తారు. అందరికీ